హలో అండి. తిరుపతి కొండ కిందకొచ్చాక మేము లాస్ట్‌గా తిరిగిన టెంపుల్ ఏదైనా ఉంది అంటే ఈ టెంపులే అనమాట. ఈ టెంపుల్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న క్లూ ఇస్తాను. రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ పక్కనే ఉంటుంది ఈ టెంపుల్. అండ్ ఈ టెంపుల్ ఏంటి అంటే గోవిందరాజుల టెంపుల్. దగ్గరగా ఉంటే ఎవరైనా ఫస్ట్ వెళ్తారు కదా! మేము దూరంగా అన్నీ తిరిగేసి వచ్చి దూరమయ్యి దగ్గరగా ఉన్న ఈ టెంపుల్‌కయితే వెళ్ళాం లాస్ట్‌లో. సాయంత్రం అయ్యింది 5:30 అలా అవుతుంది అరౌండ్. కానీ కొంచెం హ్యాపీగా అనిపించింది. హ్యాపీనెస్ ఎందుకు అంటే, మేము పద్మావతి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏనుగులున్నాయి. ఈ ఏనుగులు చూసే వాళ్ళకి కొంచెం మనీ ఇస్తే మనకి దండం పెట్టేస్తుందనమాట. అలా పెట్టేద్దాం అనేటప్పటికి ఆ ఏనుగులు అక్కడి నుంచి రిటర్న్ అయితే అయిపోయినాయనమాట. మీరు వీడియోస్‌లో చూసే ఉంటారు. దానికి మేము చాలా ఫీల్ అయ్యాం. ఏనుగు దగ్గర ఆశీర్వాదం తీసుకోలేకపోయాం గజరాజ స్వామి దగ్గర అనేసి. ఆ లోటు ఇక్కడ తీరిపోయింది మాకు. మంచిగా ఆశీర్వాదం తీసేసుకొని ఫోన్‌లనేవి కౌంటర్‌లో పెట్టేసుకొని, మంచిగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసేసుకున్నాం అనమాట. చాలా బాగుంది. మేము దర్శనం చేసుకొని బయటకొచ్చేటప్పటికి అరౌండ్ 7 ఆ టైం అయిపోయింది. ఫుల్ చీకటనమాట. మాకేంటి అంటే డబల్ లక్ స్వామివారిని ఊరేగింపుకి బయటకి తీసుకెళ్ళారనమాట. మేము వస్తున్నప్పుడే మాకు స్వామివారైతే ఎదురొచ్చారు. చాలా అనిపించింది ఈ మూమెంట్. వీడియోస్ తీస్తున్నాం గానీ అంత క్లారిటీ లేదు. దేవుడు బాగా కనిపిస్తారని లైట్ పెట్టడం వల్ల, ఆ లైటింగ్ వల్ల స్వామివారైతే అస్సలు కనిపించలేదు. ఏమైందో ఏంటో తెలీదు. కరెక్ట్‌గా నేను వీడియో తీసే దగ్గర ఆగిపోయారు స్వామివారు. ఒక 2 మినిట్స్ అలా ఆపితే స్వామివారిని తనివి తీరా చూసుకున్నాననమాట. చాలా అనిపించింది. స్వామివారు నా దగ్గర ఆగడం, నేను స్వామివారిని కళ్ళారా చూసుకుంటాం చాలా హ్యాపీగా అనిపించింది ఈ సంఘటన అయితే. ఇంకేముంది, మంచిగా చిన్న షాపింగ్ అయితే ఉంటుంది కదా ఎక్కడికెళ్ళినా, అలా చిన్న షాపింగ్ చేసేసుకొని మా లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి రైల్వే స్టేషన్‌కి రీచ్ అయిపోయామనమాట. ఇంకా మేమైతే మంగళవారం వచ్చాం. అలాగే శుక్రవారం నైట్ ట్రైన్ అనమాట మాకు. అలా మా తిరుపతి వ్లాగ్స్ అన్నీ ఇలా కంప్లీట్ చేసేసుకున్నాం. ఈ వ్లాగ్స్ అన్నీ కూడా మీకు ఎలా అనిపించినాయి ఏంటి అన్నది ఒక చిన్న కామెంట్ పెట్టొచ్చు కదా! ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే ఇదండి. ఇక్కడ చూస్తున్నారు కదా! ఇక్కడ స్కాన్ చేసుకుంటే టికెట్ మన ట్రైన్ ఎక్కడికొస్తుంది, ఎన్ని గంటలకొస్తుంది ఏంటన్నది చెప్తారంట. మా హస్బెండ్‌కి చెప్తుంటే వినకుండా కౌంటర్ దగ్గర అడిగి వచ్చారనమాట. నెక్స్ట్ అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఏంటి ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారా? నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే మీకు తెలుసుగా, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయిపోండి.